ఇంకా హాస్పిటల్‌కి నేను రెడీ అవుతున్నాను. మోస్ట్‌లీ నా హాస్పిటల్ విజిట్ టైమింగ్స్ అన్నీ మార్నింగ్సే ఉన్నాయన్నమాట. సో, ఇంకా మార్నింగే లేచి కొంచెం బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని, నా వర్కౌట్స్ చేసుకొని, నా యోగా క్లాసెస్ అవన్నీ చూసుకొని, అంతా రెడీ చేసుకొని వెళ్ళాలి అనమాట హాస్పిటల్‌కి. అండ్ ఇక్కడ నేను మెయిన్‌గా అప్రిషియేట్ చేయాలనుకున్నది ఏంటి అని అంటే మా హస్బెండ్‌కి. అఖిలేష్ అయితే నా ఫస్ట్ నుంచి కన్సీవ్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు నా ప్రతి ఒక్క హాస్పిటల్ విజిట్కి వచ్చాడనమాట. తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇచ్చాడు. సో, అది నేను చాలా చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నాకు చాలా మోరల్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ మా హస్బెండే అనమాట. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు రాలేదు. సో, ఆ టైంలో నాతో ఎవ్వరు లేరు. నేను ఫీల్ అవ్వద్దు అని తన 100-200% నాతో పెట్టాడనమాట. నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. అండ్ మా డాక్టర్ కూడా అనిందనమాట. మా డాక్టర్కి అయితే అఖిలేష్ అంటే చాలా చాలా ఫేవరెట్ అంటుండే అనమాట. అసలు ఇంత మంచి హస్బెండ్ నేను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు వస్తావు మీ వైఫ్తో, చాలా బాగా అనిపిస్తుంది అని. చాలా అంటే అఖిలేష్ అంటే తనకి చాలా ఇష్టం, ఎప్పుడు అంటానే ఉంటుంది నా డాక్టర్. అండ్ ఈరోజు నాకు మెయిన్గా సిటీజీ ఉందన్నమాట. ఫస్ట్ టైం అంటే నాకు తెలీదు, మా హస్బెండ్కి తెలీదు. మాకు ఇదంతా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసామన్నమాట ఇద్దరము. అండ్ ఆ రోజు వచ్చేసి మాకు ఒక 1 hour 20 minutes అలా షెడ్యూల్ ఉండే. సో, సిటీజీ అంతసేపు తీశారు. సో, బేబీ మూమెంట్స్ అవన్నీ మేము చూసామన్నమాట. అది కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు, ఎంతసేపటికి మూవ్ అవుతున్నారు అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. సో, ఇది వచ్చేసి నా రూమ్ అనమాట. సో, ఇక్కడ నేను కూర్చున్నాను. ప్రొసీజర్ స్టార్ట్ అయింది. అంటే సిటీజీ 1 hour ఉంటుంది కదా. సో, నేను కూడా కొంచెం స్ట్రెస్గా ఉంటాను, టయర్డ్గా ఉంటానని ఒక ఫ్రేగ్రెన్స్ స్మెల్ చూడడానికి ఇచ్చారనమాట. అదైతే అసలు గేమ్ చేంజింగ్ అనమాట. నాకైతే చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. లైక్ నాకు వాటర్ బ్రేక్ అయినప్పుడు నేను ఆ స్మెల్ చూస్తుండే అనమాట. నాకు చాలా కామ్గా అనిపించేది. అండ్ ఫాల్స్ పెయిన్స్ వస్తాయి కదా మనకు మధ్య మధ్యలో, ఇంకా డేస్ అవుతున్నప్పుడు అప్పుడు కూడా నేను ఆ టైంలో చూసాను అనమాట. ఆ స్మెల్ నేను ఇంటేక్ చేసుకుంటేనే నాకు కామ్గా ఉండేది. అండ్ నాకు ఒకసారి ఫాల్స్ పెయిన్ వచ్చింది. నా హాస్పిటల్కి మా ఇంటి నుంచి ఒక 30 minutes అలా ఉంటుంది అనమాట. ఆ 30 minutes ఆ పెయిన్ని నేను హోల్డ్ చేయాలి అని అంటే అది చాలా డిఫికల్ట్ టాస్క్ కదా మనకి. సో, నేనైతే ఆ మూమెంట్లో ఆ స్మెల్ చూస్తూనే ఉన్నాను. నాకు అడిక్షన్ అయిపోయింది. లిటరల్గా నేను ఆ బాటిల్స్ ఎన్ని కొనుక్కున్నాను, ఒక 10-15 కొనుక్కొని ఉంటాను. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి నా బ్యాగ్లో, ఎక్కడ పడితే అక్కడ. అసలు నా హ్యాండ్ బ్యాగ్లో, మా అఖిలేష్ బ్యాగ్స్లో, పాకెట్స్లో, ఎక్కడ అవైలబిలిటీలో ఉంటే అక్కడ పెట్టుకున్నాం అనమాట. లిటరల్గా అదైతే నాకు చాలా చాలా హెల్ప్ చేసింది. ఎవరికన్నా హెల్ప్ అవుతే చూడండి, అది చాలా బాగుంటుంది. మీకు కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్తాను. సిటీజీ అయిపోయిన తర్వాత డాక్టర్ రివ్యూ ఉంటుంది అనమాట. సో, ఈ రిపోర్ట్స్ వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. సో, అప్పుడు మనకు 1-to-1 డిస్కషన్స్ ఉంటాయి. డాక్టర్ ఇంకా మనకు అన్నీ చెప్తారు. సో, అంతా బాగుంది అనమాట నాకు. సో, ఇంకా నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నా. ఇంకా ఫైనల్గా చాలా టయర్డ్ డే ఆ రోజు, చాలా లెంతీ డే కూడా. చాలా అసలు మార్నింగ్ వెళ్తే మాకు లిటరల్గా ఆఫ్టర్నూన్ అయ్యింది, 2 అలా అయింది అనుకుంటా, 2:33. సో, ఇంకా ఇంటికి వచ్చి కొంచెం పులిహోర ఉండే. సో, అదే ఇంకా కలిపేసుకొని అట్లా తినేసాం అనమాట. ఎందుకంటే ఎగ్జాస్ట్ అయిపోయాం ఇద్దరము. ఏం చేసుకునేంత ఓపిక కూడా లేదు. ఇంకా ఇది నా ఈవినింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. సో, మార్నింగ్ వచ్చేసి మొత్తం
డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి నాకు. ఈవినింగ్ నేను ఇంకా అగ్లేష్తో చేసేవి అన్నీ ఈవినింగ్ పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ నాకు కుదరదు అగ్లేష్తో చేయడం, ఎందుకంటే తనకి ఆఫీస్ అదంతా ఉంటుంది కాబట్టి మా ఇద్దరికి వర్కౌట్ అవ్వదు. సో మార్నింగ్ అంతా నాది సోలోగా అయిపోతుంది, చేసేసుకుంటాను నేనంతా. సో ఈ ఈవినింగ్ వచ్చేసి అగ్లేష్తో చేసేవి ఎక్సర్సైజెస్ అన్నీ ఇంకా అగ్లేష్తో చేస్తానన్నమాట. 4th మంత్ స్టార్టింగ్ అప్పటి నుంచి కొంచెం రిప్స్ పెయిన్ వచ్చేవన్నమాట. కొంచెం లైట్నింగ్ స్కాచ్, కాళ్ళు స్వెల్లింగ్ అయితే అసలు నాకు చాలా చాలా ఉండేదన్నమాట. నాకు కాళ్ళు చేతులు అన్నీ స్వెల్ అయిపోయేవి. చాలా చాలా దారుణంగా ఉండే అనమాట అప్పుడు నా సిచ్యువేషన్. రిప్స్ పెయిన్ చాలా ఉండే, అసలు రిప్స్ ఎందుకు నొప్పి లేస్తాయో నాకు అర్థమయ్యేది కాదు. సో డాక్టర్కి చెప్తే అలా అవుతాయి, బోన్స్ అలా ప్రెస్ అవుతున్నప్పుడు ప్రెగ్నెన్సీలో అవన్నీ కామనే అని చెప్పారు. కానీ చాలా పెయిన్ వస్తుండే నాకు. సో ఇంకా దానికి ఎక్సర్సైజెస్ చేస్తుండే, ఇంప్రూవైజ్ చేస్తుండే ఆ పెయిన్ని ఎలా రిలీఫ్ చేసుకోవాలి అనేసి. నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి 3rd ట్రైమిస్టర్ వరకు చాలా డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేశాను నేను. ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం నేను కాన్స్టిపేషన్, కొంచెం నాజియా అలాంటివి ఉండే అనమాట. అది కామన్, ఓకే. బట్ నాకు ఫస్ట్ ఎండింగ్లో నుంచి నాకు రిప్స్ పెయిన్ రావడము, స్వెల్లింగ్ రావడము, కాళ్ళు చేతులు లైక్ చాలా చాలా స్వెల్లింగ్ వచ్చాయి అనమాట. ఓవర్గా హీట్, అంటే ఎండ ఉండే అప్పుడు నాకు, ఎండలో కొంచెం సేపు ఉన్న హీట్ నాకు స్వెల్లింగ్ వచ్చేదన్నమాట. ఆ హీట్కి అర్థమయ్యేది కాదు అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి. ఆ రిప్స్ పెయిన్ అయితే చాలా ఉండే. అండ్ నా బంప్ దగ్గర స్వెల్లింగ్ ఉండే అనమాట, బంప్ దగ్గర. అది అసలు ఎందుకు ఉందో అది అర్థమయ్యేది కాదు. సో నేను ఇంకా భయమేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను అనమాట. అప్పుడు ఇంకా డాక్టర్ మొత్తం స్కాన్ చేసి అంతా చూసింది. తనకు కూడా అర్థం కాలేదు ఎందుకలా అవుతుందా అనేసి. సరే చూద్దాం, ఇంకా అది కొంచెం ఇంకెక్కువ స్వెల్లింగ్ అవుతే అప్పుడు చూద్దాం, ఇంకేమైనా టెస్ట్కి పంపిద్దామని అనుకుంది. సో కానీ ఒక 5th మంత్ అంతే ఉండే ఆ స్వెల్లింగ్. ఇంకొక గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చిందనమాట ఒక 5th మంత్ తర్వాత. మా సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, మాకు అసలు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. అంటే ఫస్ట్ టైం పేరెంట్స్ కదా, మనకేం తెలీదు. అదే ఇండియాలో ఉంటే మన పేరెంట్స్ ఉంటారు, అన్నీ చూసుకుంటారన్న కొంచెం చిన్న ధైర్యం ఉంటుంది కదా మనకి. బట్ ఇక్కడ మనకి అలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు సో మనమే రీసెర్చ్ చేసుకొని తెలుసుకోవాలి. సో ఇక్కడ చాలా మేము నేర్చుకున్నాము. ప్రెగ్నెన్సీ అస్సలు ఈజీ కాదు. మా ఇద్దరికైతే కొంచెం ఛాలెంజింగ్గానే అనిపించింది. కానీ ఓవరాల్గా మేమైతే అన్ని ఫేజెస్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నాము. అండ్ మోర్ ఓవర్ నాకంటే ఎక్కువ అఖిలేష్ అయితే చాలా చాలా ఎక్కువ ఎక్స్ట్రా కేర్ ఉండే అనమాట. ఇలా బంప్ దగ్గర స్వెల్లింగ్ రావడము, నాకు బాడీ అంతా స్వెల్లింగ్ రావడము, ఇవన్నీ అసలు నేను ఇలా చెప్పంగానే అఖిలేష్ అయితే వెంటనే ఇంకా డాక్టర్కి మేము అప్రోచ్ అయ్యేవాళ్ళము. అండ్ తను కూడా చాలా చాలా రీసెర్చ్ చేసేదన్నమాట. సో అలా మేము నేర్చుకున్నాము. సో ఇంకా మళ్ళీ నా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చాలా మిస్ అవుతుండే మా మమ్మీ చేసే ఫుడ్ని అయితే చాలా చాలా క్రేవింగ్ ఉండే. ఇంకా ఇలా ఎక్సర్సైజెస్ అయితే కంటిన్యూ చేశాను. సో కొన్ని ఎక్సర్సైజెస్ ఆ పర్టికులర్ టైంలో అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి అన్నమాట నాకు. మీ ప్రెగ్నెన్సీలో మీకు ఏమేమి క్రేవింగ్స్ ఉన్నాయి అండ్ మీరేం ఛాలెంజెస్ ఫేస్ చేశారో అవన్నీ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నా వీడియో అండ్ నా జర్నీ నచ్చుతుంది అని అనుకుంటున్నా. హోప్ మీకు నచ్చాలని అనుకుంటున్నా. సో ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు చాలా చాలా బూస్టింగ్గా అనిపిస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఓకే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.